హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. మై నేమ్ ఇస్ రామ్. వెల్కమ్ టు ఇట్స్ మై రిపోర్ట్ ఛానల్. ఈరోజు తమిళనాడులో ఈ ఎలక్షన్స్ ఏదైతే ఉన్నాయో ఈ వాడి వేడిగా చాలా భయంకరంగా ఉన్నాయి. దీని మీద ఎవరెవరు ఏమనుకుంటున్నారనే దాని మీద నేను మార్నింగ్ ఒక వీడియో చేశాను. ఆ వీడియో రిలీజ్ అయిపోయింది. అయితే ఈరోజు సడన్గా తమిళనాడు నుంచి ఒక బిగ్ బ్లాస్ట్ వార్త అయితే వచ్చింది. అదే టీవీకే పార్టీ అధినేత ఇళయ దళపతి విజయ్ తన భార్య విడాకుల కేసు ఈరోజు వెలుగులోకి వచ్చింది. ఆ వెలుగులోకి రావడమే కాదు, అది ఒక బ్లాస్ట్లా అయింది. ఇప్పుడు టీవీకి పార్టీ మనుగడ ఏంటి, పరిస్థితి ఏంటి, కనీసం ఆ పార్టీలో నుంచోడానికి ఎమ్మెల్యేలు వస్తారా, కనీసం ఆ పార్టీలో క్యాడర్ అయితే ముందుకెళ్తుందా అనే దాని మీద ఈరోజు చర్చాంశం అయింది. లేకపోతే ఆ పార్టీని వ్యతిరేకించే వాళ్ళు ఎక్కువైపోయారు. దీని మీద వాళ్ళు టీవీకి పార్టీకి సంబంధించిన టీం కానీ, లేకపోతే టీమే అని కాదు, అసలు ఆ పార్టీకి సంబంధించిన ఒక పెద్దలు అంటూ ఎవరో కూడా ఇప్పటివరకు ఎక్కడా కూడా ప్రెస్ మీట్లు పెట్టి కానీ, మేము ఈ పార్టీ ఆఫీసులు పలానా ప్లేసుల్లో పెట్టాం, కోయంబత్తూరు, మదురై, చెన్నై ఇలాంటి ప్రదేశాల్లో మా పార్టీ ఆఫీసులు ఉన్నాయని చెప్పడానికి ఇప్పటివరకు ఎటువంటి ప్రదేశాలు కనిపించట్లేదు. లోకల్ మీడియా కానీ, న్యూస్ ఛానల్స్ కానీ ఎక్కడా కూడా దాని మీద స్పందన లేదు. అయితే ఈ విషయం మీద ఈరోజు సంగీత స్వర్ణలింగం గారు, ఈవిడి విజయ్ గారికి దాదాపు 26 ఏళ్ళ సంవత్సరాల నుంచి వాళ్ళ వివాహ బంధం ఏదైతే ఉందో అది ఈరోజు తెగ్గొట్టేసుకోవడానికి ఆవిడ రెడీ అయిపోయారు అంటే, దీని మీద విజయ్ గారి స్పందన కానీ, వాళ్ళ పార్టీ సభ్యుల స్పందన కానీ మరి రాకపోవడం అనేది చాలా ఆశ్చర్యం గురి చేస్తుంది. మరి రేపు ఎల్లుండో మరి విజయ్ గారు ప్రెస్ మీట్ పెట్టి దీని మీద స్పందిస్తారేమో చూడాలి. అయితే ఆవిడ కోర్టులో ఈ కోర్టులో ఆవిడ ఏమని వేసింది, చెంగల్పట్టు కోర్టులో ఆవిడ ఈ డివోర్స్ మీద పిటిషన్ ఇస్తుంది. ఆ పిటిషన్ ఏమని వేసిందంటే, నా భర్త అయిన విజయ్కి ఒక తమిళ యాక్టర్తో వివాహేతర సంబంధం ఉంది. వాళ్ళు లాంగ్ రిలేషన్షిప్లో ఉంటున్నారు. ఎక్కువ ఫారిన్ కంట్రీస్లోనే వాళ్ళ యొక్క వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నారు. అది నేను జీర్ణించుకోలేకపోతున్నాను. దీని మీద నాకు సరైన తీర్పు ఇవ్వాలి, న్యాయస్థానం సరైన న్యాయం చేయాలి అంటూ కోర్టులో అయితే పిటిషన్ అయితే దాఖలు చేశారు. అంతకన్నా ముఖ్యంగా ఇంకొక ఇంపార్టెంట్ ఒక టెక్స్ట్ని అయితే ఆవిడ మెన్షన్ చేశారు. అదేంటంటే, ఈ విషయం న్యూస్ ఛానల్స్కి వెళ్ళకూడదు. నేను ఏమైతే పిటిషన్ దాఖలు చేస్తున్నానో ఇది పూర్తిగా నా వ్యక్తిగతం. నాకు చిల్డ్రన్స్ ఉన్నారు. విజయ్కి నాకు కలిపి ఉన్న చిల్డ్రన్స్, ఇప్పుడు విజయ్ తండ్రిగా ఉన్నాడు, నేను తల్లిగా ఉన్నాను కాబట్టి ఈ విషయాన్ని ముందుకు తీసుకెళ్ళే విధానం ఏదైతే ఉందో న్యాయస్థానం, అది మీడియాకి తెలియకుండా బహిర్గతం కాకుండా చూడమనేసి ఆవిడ ముఖ్యంగా ప్రార్థన అయితే చేశారు. అందులో ఆవిడ పర్సనల్స్ చాలా రాసుకొచ్చారట. ఆ పర్సనల్స్లో చాలా విషయాలైతే బయటకు వస్తున్నాయి. అది ఏంటంటే, విజయ్ గారి యొక్క యాటిట్యూడ్ ఏదైతే ఉందో అది ఆవిడ జీర్ణించుకోలేకపోయింది. ఎందుకంటే 26 ఏళ్ళ ఆవిడ బంధం, 26 ఏళ్ళు అంటున్నాం కానీ ఆవిడ దగ్గరగా 2020 నుంచి ఆవిడ విజయ్ గారికి దూరంగా ఉంటుందనేసి ఒక వార్త అయితే మాత్రం తమిళనాడు మీడియాలో ఎప్పుడూ రాస్తూనే ఉండేవారు. దానికి ప్రధాన కారణం ఏంటంటే, ఈరోజు త్రిష అని చెప్తున్నారు కానీ గతంలో కీర్తి సురేష్ గారి పేరు ఎక్కువ వినిపించింది. దాదాపు 2 సినిమాలు అనుకుంటా కీర్తి సురేష్ గారు చేస్తున్నప్పుడు విజయ్ గారు ఎక్కువ కీర్తి సురేష్‌తోనే రిలేషన్ మెయింటైన్ చేస్తున్నారనేసి తమిళనాడు మీడియా చాలా గట్టిగా గాసిప్స్ రాసింది. దీని మీద విజయ్ గారు గానీ, సురేష్ గానీ చాలా నాళ్ళు స్పందించలేదు. బట్ కీర్తి సురేష్ అయితే బయటకొచ్చి అటువంటిది ఏమీ లేదు, నేను విజయ్ గారిని ఒక ఫ్యాన్‌గా అయితే మాత్రం ఇష్టపడతాను. ఎందుకంటే నేను విజయ్ గారు అంటే నాకు చాలా ఇష్టం. అతని డాన్స్ అంటే ఇష్టం అంటూ ఆవిడ ఏదో స్పందన తెలియజేశారు. ఆ తర్వాత ఆవిడనైతే పక్కన పెట్టేశారు. తర్వాత 2021 నుంచి ఈ త్రిష గారితో మన విజయ్ గారికి రిలేషన్ ఎక్కువగా ఉందని, ఆ ఉండడానికి కారణానికి బాగా బలోపేతం చేయడానికి ముఖ్య ఉదాహరణ ఏంటంటే, త్రిష గారు చేసే ప్రాజెక్టులన్నీ కూడా విజయ్ గారి యొక్క ప్రొడక్షన్ అండర్ కంట్రోల్‌లో జరుగుతున్నాయని. అలాగే త్రిష, విజయ్ కలిపి మళ్ళీ 'లియోలో' నటించారు. 2023 రిలీజ్ అయింది ఆ సినిమా. ఇలాంటి చాలా గాసిప్స్ అయితే అవి త్రిష గారు కూడా కొన్ని ఫోటోస్ అయితే మాత్రం సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడం, అవన్నీ కూడా ఆహ్, ఈ విషయం మీద ఎక్కువ ఫోకస్ చేయడం. అంటే మన ఈ సంగీత స్వరలింగం గారు ఏదైతే ఎలిగేషన్ చూపిస్తున్నారో, ఆ ఎలిగేషన్ ఎక్కువగా చూపించడం జరిగిపోయింది. దీని మీద మరి విజయ్ గారి స్పందన ఏంటో తెలియాలి. బట్ ఈ స్పందన అంతా పక్కన పెట్టేస్తే, నాకొచ్చిన డౌట్ ఏంటంటే, ఎప్పుడో 6 సంవత్సరాల క్రితం నుంచి విడిగా ఉంటున్న ఈ ఫ్యామిలీ ఏదైతే ఉందో, సడెన్‌గా ఎలక్షన్స్ టైంలోనే ఇప్పుడు ఆవిడ కేసు ఏదైతే ఉందో కోర్ట్‌లో సబ్మిట్ చేయడం, అది పిటిషన్ ఎయడం అనేది ఇదంతా కూడా రాజకీయ కుట్రకోణంగా ఉంది. ఎందుకంటే ఎక్కడో ఆవిడని రాజకీయ ప్రోద్బలం అంటే ఎవరో ప్రేరేపించారేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇది దాటితే విజయ్ మీకు ఇవ్వాల్సిన ఆస్తులు గానీ, లేకపోతే సరైన భరోసా గాని ఇవ్వడు.
ఈ లోపే నువ్వు తేల్చేసుకోవాలి అమ్మాయి అనేసి వెనకాల నుంచి ఎవరో రెచ్చగొట్టినట్టు జరిగింది అనుకుంటున్నాను నేను. ఎందుకంటే విజయ్ గారి పిల్లలకి మాత్రం సెటిల్మెంట్ అయితే జరిగిపోయిందని నేను విన్నాను. ఎందుకంటే విజయ్ గారు పెద్ద అబ్బాయి 25 ఇయర్స్ ఉంటాయి అతను. అతను ఇప్పుడు సందీప్ కిషన్‌తో అయితే సినిమా చేస్తున్నాడు అతను డైరెక్టర్‌గా. అమ్మాయి అయితే ఏదో మ్యూజిక్ క్లాసెస్ నేర్చుకుంటుంది. అండ్ ప్రొడక్షన్ కూడా చూసుకుంటుందని నేను విన్నాను. అమ్మాయి ఎంత 20 ఏళ్ళు వయసు. అమ్మాయి ఇప్పుడు చదువుకుంటుంది. ఈ విధంగా చూస్తే పిల్లల సెటిల్మెంట్ అయిపోయింది. అండ్ విజయ్ గారి ఫ్యామిలీలో ముఖ్యంగా విజయ్ గారి పేరెంట్స్ కూడా ఇన్వాల్వ్‌మెంట్ ఉండదు. ఎందుకంటే గతంలో విజయ్ గారి పేరెంట్స్ ఎస్‌ఏ చంద్రశేఖర్ గారు అండ్ ఆవిడ ఉన్నారు కదా! వీళ్ళిద్దరి మీద ఆయన వ్యతిరేకించాడు విజయ్ గారు. వాళ్ళిద్దరి మీద కేస్ కూడా పెట్టేసాడు ఆయన. నాకు తెలియకుండా వీళ్ళు పార్టీ పెట్టుకున్నారు. నా పార్టీకి నాకు సంబంధం లేదు. అంటూ వాళ్ళని కొంచెం దూరంగా కూడా పెట్టాడు. తర్వాత పార్టీ పెట్టినప్పుడు వాళ్ళిద్దరిని తీసుకొచ్చి పార్టీ సభలో కూర్చోబెట్టాడు. ఇలా చూసుకుంటూ పోతే విజయ్ గారి యొక్క ఈ వ్యక్తిగత జీవితంలో కొంచెం యాటిట్యూడ్ అనే ఒక అంశం ఎక్కువగా వినిపించడం, దానికి తగ్గట్టుగానే అతను అలా ముందుకెళ్ళడం, ఆ ముందుకెళ్ళే క్రమంలోనే ఇదంతా జరుగుతుందనేసి ఈ మధ్య ఎక్కువ ఇది ఫోకస్ అవుతుంది. అయితే మరి ఈ సంగీత స్వరలింగం గారు ఏదైనా ఎవరైనా చెప్పిన ప్రోద్బలానికి మీద ఇలా కేసు ఏసారేమో, రాబోయే రోజుల్లో ఇద్దరు కలిసిపోవచ్చేమో. ఎందుకంటే తల్లిదండ్రులు కలిసినట్టుగా భార్య కలవదు. కలవడానికి కూడా ఆస్కారం లేదు అన్నట్టుగానే వినిపిస్తున్నాయి అక్కడ మాటలు కూడా. మరి అయన్నీ పక్కన పెట్టేసి ఒక పిల్లలకి వాళ్ళు మంచి భవిష్యత్తు చూపిస్తూ వాళ్ళు ఇద్దరు కలిసి ఉంటే బాగుంటుంది. ఎందుకంటే విజయ్ గారుని నేను దాదాపుగా ఓ 10, 15 ఏళ్ళ నుంచి ఇష్టపడుతూ ఉంటాను. ఎందుకంటే ఆయన సినిమాలు నాకు కూడా ఇష్టం చాలా. అటువంటి విజయ్ గారు ఈరోజు వ్యక్తిగత జీవితంలో 26 ఏళ్ల తమ వైవాహిక జీవితాన్ని విడిపోతున్నారంటే కొంచెం బాధగానే అనిపిస్తుంది. అలా జరగకుండా ఉండాలని కోరుకుంటున్నాను. ఏదేమైనా పాలిటిక్స్‌లోకి వస్తే, ఆ పాలిటిక్స్‌లోనే మురుకులో చాలా ఇబ్బందులు పడుతూ ముందుకెళ్ళాలి. మరి అయి దాటి అవరోధించి ఆయన మళ్ళీ సీఎం సీట్‌ని ఆయన ఎత్తుకుని ముందుకెళ్తాడా? లేకపోతే కనీసం ఒక్క సీటు కూడా రాకుండా డిపాజిట్ కోల్పోయి మళ్ళీ సినిమాల్లోకి బ్యాక్ ఎంట్రీ ఇచ్చేస్తాడా? అనేది మరి రాబోయే రోజుల్లో తమిళ ప్రేక్షకులే కాదు ఇండియా యావత్ జనం కూడా ఇది చూస్తున్నారు. ఎటువంటి ఆలోచన రీతి జరుగుద్ది, లేకపోతే ఎటువంటి కథ జరుగుద్ది అనే దాని మీద మొత్తం యావత్తు జనమందరూ కూడా చూస్తున్నారు. ఏదేమైనా విజయ్ గారికి మాత్రం ఇది చాలా పెద్ద బిగ్ షాక్ అని చెప్పాలి. విజయ్ గారికి కాదు, విజయ్ గారి పార్టీలో జాయిన్ అయ్యే ప్రతి మెంబర్‌కి కూడా ఇది పెద్ద బిగ్ షాక్. మరి దాని మీద విజయ్ గారు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. అయితే విజయ్ గారి యొక్క వ్యక్తిగత జీవితం గురించి నాకు కొంచెం తెలుసు. అది నేను చెప్తా. విజయ్ గారికి ఈ కొంచెం ఆయన విజయ్ గారు ఎదుగుతున్న సమయంలో నాకు తెలిసి విజయ్ గారు 1993 నుంచి ఉన్నాడాయన సినిమాల్లో. బట్ ఆయన చంద్రశేఖర్ గారు అబ్బాయి కాబట్టి చంద్రశేఖర్ గారు ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్‌గా కూడా చేశాడు. ఆయన ఏంటంటే విజయ్ గారిని అంత క్యాపబుల్‌గా నిలబెట్టలేకపోతున్నాడు. ఆ టైంలో సంఘవి గారు, రోజా గారు ఇటువంటి వాళ్ళందరితో కూడా విజయ్ గారికి మంచి క్లోజ్ ఫ్రెండ్‌షిప్ ఉండేది. గాసిప్స్ అయితే తెగ రాస్తారు మీకు అందరికీ తెలిసిందే. గాసిప్స్‌లో వీళ్ళందరి పేర్లు కూడా వస్తాయి. అయితే సిమ్రాన్ గారి పేరు ఎక్కువొచ్చేది. ఆ సిమ్రాన్ గారి పేరొచ్చే టైంలోనే విజయకాంత్ గారు మంచి లిఫ్ట్ ఇచ్చాడు. ఆ లిఫ్ట్ ఇచ్చినప్పుడు ఆయన ప్రొడక్షన్‌లోనే విజయకాంత్ గారి ప్రొడక్షన్‌లోనే ఈ సినిమాలన్నీ రావడం, విజయ్ గారు అప్పుడప్పుడే క్లిక్ అవ్వడం. ఆ టైంలోనే 'ఖుషి' అనుకుంటా 'ఖుషి' లేకపోతే తెలుగు సినిమాలు 'పెళ్లి సందడి' ఇటువంటి 'నువ్వు నాకు నచ్చావు' ఇటువంటియన్నీ పడడం. అతను కొంచెం హిట్లు కొట్టడం. అలాంటి సమయంలో ఈ ఈ సంగీత స్వర్ణలింగం అనే అమ్మాయి లండన్ నుంచి వచ్చేసిన శ్రీలంక తమిళియన్ అమ్మాయి. ఆ అమ్మాయి ఏంటంటే విజయ్ గారి ఫ్యాన్‌గా బాగా ఇష్టపడి విజయ్ గారితో రోజు అతని ఆఫీస్‌లో ఎక్కువగా కనిపించడంతో ఎస్‌ఏ చంద్రశేఖర్ గారు ఏం ఆలోచించాడంటే, సిమ్రాన్ లాంటి అమ్మాయినిచ్చి విజయ్ పెళ్లి చేసుకున్నాడంటే వాళ్ళ లైఫ్ వ్యక్తిగతంగా చాలా బాగోదు. ఎందుకంటే సిమ్రాన్‌కి అప్పటికే కమల్ హాసన్ గారితో కూడా ఒక రూమర్ ఉంది. శరత్ కుమార్ గారితో కూడా శరత్ కుమార్ గారు అనుకుంటా లేకపోతే ఇంకెవరితోనో ఇలాంటి వ్యక్తులతో రూమర్స్ ఉన్నాయి. అండ్ తెలుగులో కూడా చాలామంది హీరోస్‌తో ఆవిడకి రూమర్స్ ఉన్నాయని చెప్పేసి ఎస్ఏ చంద్రశేఖర్ అయితే మాత్రం సిమ్రాన్ కన్నా ఒక ఫ్యామిలీ లాంటి లేడీతో విజయ్‌కి ఫ్యామిలీ ఏర్పడితే ఖచ్చితంగా మనకి భవిష్యత్తు బాగుంటుందని అనుకున్న సమయంలో మన యాక్టర్ సంగీత గారు ఉన్నారు కదా! మీరు చూసి ఉంటారు 'సర్దార్ ఎవరిలో' అమ్మ క్యారెక్టర్ చేశారు ఈ 'రష్మికకి'. ఆవిడ విజయ్ గారికి చెల్లెలికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటాడు పర్సనల్ లైఫ్‌లో. అటువంటి వాళ్ళందరూ కలిపి ఈ అమ్మాయిని ఎక్కువగా ప్రేరేపించి విజయ్‌ని నువ్వు పెళ్లి చేసుకుంటే మేమందరం నీ వెనకాల ఉంటాం అని చెప్పి అలా ఆ రోజుల్లో విజయ్‌కి సంగీత గారికైతే కళ్యాణం ముడిపెట్టారంట. అలా ముడిపెట్టిన కార్యక్రమంలో అలా అలా ముందుకెళ్తున్న టైంలోనే
దాదాపు 26 ఏళ్ల జీవితం, వైవాహిక జీవితం చాలా బాగా నడుస్తున్న సమయంలో విజయ్ గారి మీద రూమర్స్ అయితే ఎక్కడ కూడా ఆగలేదు. ఆయన గిల్లీ హిట్ కొట్టినప్పుడే ఈ త్రిష గారి ఎంట్రీ. ఆ తర్వాత హాసిని గారి పేరు వినిపించింది. ఆ తర్వాత చాలామంది పేర్లు వినిపించినా కూడా మధ్యలో కీర్తి సురేష్ గారి పేరు వినిపించడం వల్ల వీళ్ళిద్దరూ విడిపోయారని, తర్వాత కీర్తి సురేష్ గారు కాదు ఇప్పుడు చెప్తున్న త్రిష గారి పేరని, అలా వాళ్ళ లైఫ్‌లో అయితే మాత్రం ఈ విషయాలైతే చాలా అల్లరి చేసినాయి. ఈ విషయంలో ఇంకో చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. సంగీత స్వర్ణలింగం గారి మీద ఎటువంటి బ్యాడ్ రిమార్క్ గాని, ఎటువంటి ప్రాబ్లమ్ గాని లేదు. ఆవిడ ఈ విజయ్ గారి కోసం తన ఎంటైర్ లైఫ్‌ని సాక్రిఫైస్ చేసినట్టే, తన ఫ్యాన్ జీవితాన్ని సాక్రిఫైస్ చేసినట్టే, తన ఫ్యామిలీ జీవితాన్ని సాక్రిఫైస్ చేసినట్టే అనేసి చాలామంది గాసిప్స్‌గా న్యూస్ మీడియాలో చెప్తున్నారు. మరి అటువంటి స్వర్ణలింగానికి విజయ్ గారు సపోర్ట్ ఇవ్వాలి. తన వ్యక్తిగత జీవితంలో తన కొడుకుని, కూతుర్ని దగ్గర చేసుకొని, తన భార్యని కూడా దగ్గర చేసుకుంటే బావుంటదని నా ఉద్దేశం. ఏదేమైనా గానీ ఇది ఇప్పుడు రాజకీయ పరంగా బహిర్గతం అయిపోయింది కాబట్టి, రాబోయే రోజుల్లో దీన్ని ఎవడూ ఆపలేడు. దీని మీద ఇప్పుడు అపోజిషన్ పార్టీలు ఎంత నీచంగా మాట్లాడతాయో చూడాలి మరి. ఎందుకంటే వ్యక్తిగత విషయాలు చాలా బయటకొచ్చేస్తూ ఉంటాయి. అయన్నీ కూడా బయటకొచ్చినప్పుడల్లా ఇదంతా కూడా కొలాప్స్ చేసేస్తూ ఉంటారు. ఈ కొలాప్స్ చేసే విషయాల్లో మరి విజయ్ గారు ఎటువంటి ఇబ్బందులు పాలవుతూ, ఈ టీవీకి పార్టీని నడుపుతూ మే నెల ఎలక్షన్‌లో అతను ముందుకెళ్ళి ఎటువంటి సక్సెస్ తీసుకుంటాడో చూడాలి మరి. ఇదండి ఈరోజు విజయ్ గారి సంగీత విడాకుల కేసు గురించి పూర్తి వీడియో. దీని మీద తమిళ్ మీడియా చెప్తున్న కథనాలు ఇయ్యే. ఈ వీడియో ఇప్పటిదాకా మీరు చూసారంటే ఖచ్చితంగా నా వీడియోని లైక్ చేస్తున్నారనేసి నన్ను ఫాలో అవుతున్నారు. నా కంటెంట్ మీకు నచ్చుతుందని నాకు అర్థమైంది. ఇలాగే మీరు నా వీడియోని లైక్ చేయాలని కోరుకుంటున్నానండి. ఇప్పటివరకు మీరు నా వీడియోని లైక్ చేయకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత లైక్ చేసుకోండి. నా బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి ఫార్వర్డ్ చేయండి. మళ్ళీ మంచి కంటెంట్‌తో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సైన్ అవుట్ మీరు.